మా దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారి ఉన్నతమైన అతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడుగా ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? చాలా సంతోషం. రండి, దేవుని వాక్యంలో నుంచి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఒక శ్రేష్టమైనటువంటి జీవం కలిగిన దేవుని వాక్యాన్ని నేను చదవక మునుపు ఒక చక్కని మాట నేను చెప్తాను. అదేంటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది నోట యూట్యూబుల్లో విడిగా కూడా ఆయా సమయాల్లో వేదికల మీద కానీ లేక యూట్యూబ్లో ప్రసంగాల ద్వారా కానీ చాలామంది బైబిల్ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని ఏమని సంబోధిస్తున్నారు అంటే, బైబిల్ కథలు అనటం వింటూ ఉన్నాం. బైబిల్లో నుంచి ఒక స్టోరీ ఇలా ఉంది, ఒక స్టోరీ మనం చెప్పుకుందాం. స్టోరీ అంటే కథ, లేదా కొంతమంది అయితే డైరెక్ట్గా బైబిల్ కథలు అని కూడా టైటిల్ పెట్టేసి మరి సంబోధించటం, మాట్లాడటం, బైబిల్లో ఉన్నటువంటి ఈ సందర్భాలను, బైబిల్లో ఉన్నటువంటి ఈ అమూల్యమైన చారిత్రాత్మకమైన విషయాలను కథలు అనటం చాలా బాధాకరమైనటువంటి సంగతి. ప్రియబిడ్డ, ఈ మాటలు వింటూ ఉండగా ఒక దైవజనుడిగా మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, బైబిలు కథల, ఈ స్టోరీలన్నీ కూడా మనుషుడు తన ఊహను బట్టి ఏమన్నా రాశాడా? కథ అంటే ఏంటి? మనుషుల ఊహల్లో నుంచి పుట్టేది, మనుషుల ఆలోచనల నుంచి పుట్టేది. కల్పనా కథలు అంటామే, కల్పించేవి. కథ అంటే కల్పించేది, ఊహలో నుంచి పుట్టేది. ఎలా జరిగింది, అలా జరిగింది అని ఒక ఆలోచనలో నుంచి ప్రజలకి ఒక ఆహ్లాదకరంగా వినిపించే కథ. ఇప్పుడు చాలా కథల పుస్తకాలు మనకు కనపడుతుంటాయి. చందమామ, బొమ్మరిల్లు, చాలా కథల పుస్తకాలు. అవన్నీ కూడా ఏదో పిల్లలకి, వారికి వీరికి చదివే వారికి ఆహ్లాదంగా ఉండటానికి కొన్ని కథలు కల్పించి అల్లి బోధిస్తూ, అంటే రాస్తూ ఉంటారు పుస్తకాల్లో. ఆ కథల గురించి బోధించేవారు, మాట్లాడుకునేవారు కూడా ఉంటారు. అవన్నీ కథలు. బైబిల్ గ్రంథం కథ కాదు. నేను మరొకసారి చెప్తాను, పరిశుద్ధ గ్రంథం అని పిలువబడే ఈ బైబిల్ గ్రంథం ఇది కథ కాదు. ఇది వాస్తవం, ఇది చరిత్ర. దేవుని వాక్యం సజీవమైనటువంటి వాక్యం, చారిత్రాత్మకమైన వాక్యం. దయచేసి దైవజనుడిగా ఒక్క మాట, ఎప్పుడూ కూడా మీరు మర్చిపోయి కూడా బైబిల్ స్టోరీస్ అని కానీ, ఇప్పుడు మనం బైబిల్ స్టోరీ ఒకటి చెప్పుకుందామని కానీ, బైబిల్ కథలు అని కానీ ఎప్పుడూ మీరు అనొద్దు అని దయచేసి ఒక దైవజనుడిగా ప్రేమతో చెప్తున్నాను. మీరు కూడా కావాలని అంటున్నారని నా ఉద్దేశం కాదు. అవి విన్నప్పుడల్లా భలే బాధ కలుగుతూ ఉంది మనసులో. కావాలని మీరు పలుకుతున్నారని నా ఉద్దేశం కాదు. కానీ మరి సరైన గ్రహింపు లేక, ఈ పదం మనం పలకూడదు అన్నటువంటి సరైన ఆలోచన మీకు లేక, పర్వాలేదు పలకొచ్చేమోలే అన్నటువంటి భావనతో మీరు పలుకుతున్నారు. కావాలని అంటున్నారని నా ఉద్దేశం కాదు. కానీ ఎందుకంటే చక్కటి విషయాలు చెప్తున్నారు వారు కూడా. కానీ ఈ ఒక్క మాట మాత్రం పొరపాటుగా ఉంది. ఇది కథ కాదు. యేసుప్రభు వారి చరిత్ర కథ కాదు. ఎప్పుడు కూడా మీరు అలా అనొద్దని ప్రేమతో నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరి క్రైస్తవ ప్రపంచంలో ఒక ఆణిముత్యం లాంటి దైవజనుడు, సువార్త గాయకుడు, మనందరికీ తెలిసినటువంటి ఒక అన్నయ్య ఉన్నారు. ఆయన పేరు స్టీవెన్సన్ గారు. ఇప్పుడు ఈ దైవజనుడు, ఈ సువార్త గాయకుడు తెలియని వాళ్ళు ఎవరుంటారు? దేవుని చేతిలో చాలా బలంగా వాడబడుతున్నటువంటి గొప్ప గాయకులు వారు.
వారు రాసినటువంటి క్రిస్మస్ పాటల్లో నాకెంతో ఇష్టమైన ఒక చక్కని పాట, కథ కాదు కల్పన కాదు క్రీస్తుని జన్మము, శిథిలపు బ్రతుకున శుభములు కూర్చే నిజమగు బహుమానము. ఇది కథ కాదు, ఇది కల్పన కాదు. ఎంత చక్కని పాట. నేను క్రిస్మస్లో 5 సెమీ క్రిస్మస్లు ఉంటాయి మాకు ప్రతి సంవత్సరం డిసెంబర్లో మా పరిచర్యలో. నేనే వాటిల్లో దైవ వర్తమానం అందిస్తూ ఉంటాను దేవుని సహాయంతో. 5 మీటింగుల్లో కూడా ఖచ్చితంగా ఈ పాట 1-2 మీటింగుల్లో నేను పాడాల్సిందే. ఎందుకంటే ఇది కథ కాదు, యేసయ్య పుట్టుక, యేసయ్య చరిత్ర కథ కాదది, కల్పన కూడా కాదు, అది నిజం. అది ప్రియబిడ్డ, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యం ఇది నిజం, ఇది కథ కాదు. దీనిని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్పింది అంటే, దేవుని వాక్యాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడి ఉందో ఒక మాట నేను చదవనా నేను ముగించే ముందు? దైవజనుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యుల ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వాక్యం ఎలా పుట్టింది? మనుషుని ఊహను బట్టా, మనుషుని ఇచ్చను బట్టా, ఇష్టాన్ని బట్టా? అలా మనిషి ఊహను బట్టి కలిగితే అది కథే అవుతుంది. కానీ బైబిల్ గ్రంథం మనిషి ఊహను బట్టి కలిగింది కాదు. దాదాపు 1600 సంవత్సరాల కాల వ్యవధిలో 40 మంది భక్తులు, ఒకరికి ఒకరు ఏమాత్రం కూడా పరిచయం లేదు, ఒక స్థలంలో కూర్చొని రాసింది కాదు. మరి 40 మంది భక్తుల ద్వారా ఈ గ్రంథం, బైబిల్ గ్రంథం రాయబడినా అందరూ కూడా ఒకే విషయాన్ని ఒకేలాగా రాశారు. అది ఎలా సాధ్యం? ఒక విషయాన్ని 2-3 ఇచ్చి రాయమంటే ఒకరు ఒకలా రాస్తారు, ఇంకొకరు ఇంకోలా రాస్తారు. మరి 40 మంది 1600 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయా సమయాల్లో ఆయా స్థలాల్లో ఉండి రకరకాల వేరువేరు వ్యక్తులు రాస్తే మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయం అంతా ఒక్కలాగే ఎలా రాయగలిగారు? మరి ఒక విషయాన్ని అలాగే ఎలా రాయగలిగారు? తేడా ఏమి లేదు. మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికారు. దేవుడు రాయించిన గ్రంథం. ప్రియబిడ్డ, గుర్తుపెట్టుకో, ఇది కథ కాదు, మనుషుల ఊహను బట్టి కలిగింది కాదు, వారి ఇష్టాన్ని బట్టి కలిగింది కాదు, దేవుని మూలంగా పలికారు. ఇది చరిత్ర. జరగబోయేటటువంటి అనేకమైన విషయాలు దేవుడు రాయించినటువంటి అద్భుతమైన ఆణిముత్యం లాంటి గ్రంథం బైబిల్ గ్రంథం. కనుక ఈరోజు నుంచి దేవుని వాక్యాన్ని స్టోరీ అనరుగా, కథ అనరుగా జాగ్రత్తగా బైబిల్ చదవండి, జాగ్రత్తగా బోధిద్దాం. చదివేటటువంటి వారు కూడా ఇదంతా కూడా దేవుడు రాయించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నటువంటి చారిత్రాత్మక గ్రంథం అని గుర్తుపెట్టుకొని జరిగిందేంటో, జరుగుతున్నదేంటో, జరగబోయేదేంటో దేవుడు రాయించాడు అని మనసులో పెట్టుకొని ఆ రీతిగా చదివి మీరందరూ దీవించబడాలని దైవజనుడిగా నిండు మనసుతో కోరుకుంటున్నాను. దైవాశీస్సులు మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని వర్తమానం మీ పిల్లలకు దీవెనగా మార్చయ్యా. మీరు మా చేతికి అందించినటువంటి మీ వాక్యం ప్రభువా, ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రంథంనైనా, ఇది చరిత్ర, ఇది ప్రవచనం, ఇది మీరు రాయించిన పుస్తకం నాయన. ఇది కథ కాదు. ఈ విషయాలన్నీ మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మనసుతో మేము చదివినప్పుడు ఎంత బ్లెస్ అవుతాం. ఈ విషయాలన్నీ కూడా నాయన ఎంతమంది అయితే వింటూ చూస్తున్నారో వారు కూడా ఒక ఆలోచన చేసి మార్పు చేసుకొని మాట్లాడుటకు సాయం చేయండి. దీవించండి, కృప చూపండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.